10 ఆజ్ఞల రాతి పలకలను ఆ దూత తీసి గుహలో ఓ రాతిపై ఉంచెను. ఆ దూత ఇప్పుడు నీవు కరుణాపీఠముపై ఉన్న రక్తాన్ని కొంత తీసి పరిశోధనకు పంపమని చెప్పాను. వెంటనే నేనలాగే చేసి తిని. ఎండిన రక్తంలో ప్రాణం ఉండదు. ఇది అందరికీ తెలుసు. ఐగుప్తు ఫరో మమ్మీల రక్తం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు, కానీ క్రోమోజోములు లెక్కలు మాత్రం ఎవ్వరూ వేయలేరు. దీని గురించి నాకు బాగా తెలుసు. కొత్త విషయాలు అనేకం వస్తూ ఉంటాయి. నాకు అన్నీ తెలుసు అని నేను అనను. అయితే ఒకటి నేను చెప్పగలను. ఏమి చేసినప్పటికీ క్రోమోజోము లెక్కలు మాత్రం చచ్చిన రక్తంలో తెలుసుకోలేరు. DNA లాగా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు, కానీ క్రోమోజోము లెక్కలు మాత్రం ఎప్పటికీ ఎవ్వరూ తెలుసుకోలేరు. ఏ రక్తములోనైనా తెల్ల కణాలు ఉంటేనే అది సజీవ రక్తమని తెలుస్తుంది. మొట్టమొదటిసారిగా నేను మందసముపై యేసు రక్తాన్ని ఇజ్రాయేలునందు పరిశోధనాశాలకు తీసుకువెళ్ళి తిని. నేను ఇజ్రాయేలు అధికారులను ఎక్కడ సరియైన పరిశోధన ఈ దేశంలో జరుపునని అడగగా వారు చెప్పిన ప్రకారం నేను తీసుకువెళ్ళి అక్కడ ఈ రక్తాన్నిచ్చి దీని గురించి ఏమి పరిశోధించగలరని అడిగితిని. వారు దానిని 72 గంటలు సెలైన్లో పెట్టి శరీర ఉష్ణోగ్రతలో తిప్పిరి. దానికి నేను ఒప్పుకుంటిని. దానిని పరిశోధించేటప్పుడు నేను కూడా అక్కడ ఉండేదనని చెప్పితిని. దానికి కూడా వారు ఒప్పుకొనిరి. తర్వాత వారు చెప్పిన ప్రకారం నేను మరలా తిరిగి ల్యాబ్కు వచ్చాను. వారు పరీక్షించి ఇది మానవ రక్తమని మేము చెప్పగలము అన్నారు. నేను వారితో తెల్ల కణములు తీసి వాటిని 48 గంటలు శరీర ఉష్ణోగ్రతతో పెట్టి వాటి పెరుగుదల బట్టి చెప్పమన్నాను. ఇది చచ్చిన రక్తం కనుక అలా చేయటం కుదరదని తేల్చి చెప్పారు. అయితే అయ్యుండొచ్చు, కానీ ఒక్కసారి చేయమని బ్రతిమాలితిని. దానికి వారు ఒప్పుకోవటంతో నేను మళ్ళీ ఎప్పుడు రావాలో తెలుసుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళి తిని. వారు చెప్పిన టైంలో నేను తిరిగి వచ్చాను. ఆ రక్తాన్ని మైక్రోస్కోపులో చూసిన వ్యక్తి ఆశ్చర్యపోయి వేరొకరిని పిలిచి ఇద్దరూ కలిసి ల్యాబ్ అధికారికి చూపించి వారిలో వారు మాట్లాడుకుని, రానియాట్ గారు, ఇందులో 24 క్రోమోజోమ్స్ ఉన్నాయన్నారు. ప్రతి వారిలో 46 ఉంటాయి. ఇందు 23 తల్లివి, 23 తండ్రివి. అందులో 22 ఆటోజోమ్స్ తల్లివి, 22 ఆటోజోమ్స్ తండ్రివి లేనప్పుడు తల్లి నుంచి X ఏర్పడుతుంది. తండ్రి నుండి X లేక Yని పొందుకొని ఆడగానో మగగానో రూపుదిద్దుకుంటారు. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో మాత్రం 23 క్రోమోజోమ్స్ తన తల్లి అయిన మరియవి, వాటితో పాటు ఒకే ఒక Y క్రోమోజోమ్ కూడా ఉంది. ఒకవేళ తల్లి నుండి ఆటోజోమ్స్ లేకపోతే బిడ్డ రూపొందదు. అన్ని అవయవ భాగములు తల్లి ఆటోజోమ్స్ మీద ఆధారపడి ఉంటాయి. Y అన్న క్రోమోజోమ్స్ మగని నిర్ధారిస్తుంది. ఇక్కడ 22 పురుష క్రోమోజోమ్స్ లేనందున పరిశుద్ధాత్మ శక్తి వలన Y క్రోమోజోమ్ ద్వారా ఈ రక్తం రూపింపబడినని ల్యాబ్ పరిశోధనలో తేలింది. అప్పుడు ల్యాబ్ వారు, ఇంతకీ ఈ రక్తం ఎవరిది? ఇప్పటికీ ఈ రక్తం ఇంకా సజీవంగానే బ్రతికి ఉన్నది అని ఆశ్చర్యంగా అడిగారు. ప్రతి పాపి కోసం సిలువలో కార్చిన యేసయ్య రక్తం అన్నాను. ప్రియులారా, ఆ రక్తాన్ని పరీక్షించిన వారు అక్కడికక్కడే రక్షణ పొందారు.